హై వ్యూవర్స్. కొద్ది రోజుల క్రితం ఈమె అంజు పాకిస్తాన్ వెళ్ళింది. ఫాతిమాగా పేరు మార్చుకుంది. నస్రుల్ అనేవాడు పెళ్లి చేసుకుంది. ఇక్కడ భర్త అరవింద్, వాళ్ళ పిల్లలు ఆడపిల్ల కొడుకు ఉన్నారు. ఇది మనం మాట్లాడుకున్నాం. ఢిల్లీ వచ్చిందిరా బాబు అనుకున్నాం. సరిహద్దు దగ్గర పోలీసులు పట్టుకొని ఇంటెలిజెన్స్ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు మొత్తం విచారించారు. ఇక ఆ తర్వాత క్యాండిడేట్ ఏమైందో తెలియదు అనుకున్నాం. ఉంది ఎక్కడ? ఢిల్లీలో ఉంది. అద్దెకి తీసుకొని మరీ ఉందట ఇల్లు. మరి అద్దెకి ఎవరు ఇచ్చారో ఏంటో. సరే, విషయం ఏంటి? మహాతల్లి మరల సరికొత్తగా ఏదో చేయబోతా. నేను పాకిస్తాన్ వెళ్ళాను, నాకు నసరుల్లా పాకిస్తాన్ అంతా చూపించాడు. వాడేం చూపించాడు, ఏమేం చూసిందో. ఆడ చూత్తం అంతా అయిపోయింది. ఇక ఇప్పుడు ఇక్కడికి వస్తే నేను నసరులకు చూపించాల్సిన చూపిస్తాను, నా దేశం చూపిస్తా, ఇక్కడ ఇండియాలో ఏవేవి బాగుంటే ఎలా ఉంటాయి నేను చూపిస్తా. సో నసరుల్లాని రమ్మని చెప్పా. త్వరలో నసరుల్లా వస్తున్నాడు, వే7 రెడీ అవుతా ఉన్నాయి. నసరుల్లా రాగానే ఇక్కడే ఉంటా అన్నట్టుగా చెప్పుకుంటా వస్తాం. మరి పిల్లల సంగతి ఏంటి? నేను ఆల్రెడీ నా భర్తతో అరవింద్తో మాట్లాడాను. విడాకులకు సంబంధించేసే డిస్కషన్ నడుస్తూ ఉన్నాయి. నా పిల్లలు వచ్చేసి ఆల్రెడీ నా దగ్గరకు వచ్చి కలిసి వెళ్ళారు. వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. వాళ్ళు నేను బాగా చూసుకుంటాను. నా నసరుల్లా వస్తాడు. మీకు అర్థమవుతుందా? దాని పిచ్చా, వెర్రా, కామమా, మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. దీన్ని అనకూడదు. కానీ ఆల్రెడీ దేశం విడిచి పక్క దేశం వెళ్ళింది. ఇప్పుడే వస్తా అని చెప్పేసి రాజస్థాన్లో ఉన్నటువంటి వేరే ప్రాంతానికి వెళ్తున్నాయని చెప్పి ఆ భర్తని పిల్లని వదిలిపెట్టి పాకిస్తాన్ వెళ్ళి వాడితో అక్కడ ఉండి అక్కడ అందరి చేత శభాష్ అనిపించుకొని అంజు అనే పేరుని ఫాతిమాగా మార్చుకొని మతం మారి అంత రోతతనంగా అక్కడ బిహేవ్ చేసి భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, అయినా సరే ఇప్పుడే ప్రేమ పుట్టింది, నేను ఇప్పుడే పుట్టాను అన్నట్టుగా బిచ్చపిచ్చేసాలన్నీ వేసి అందరిచే చీ కొట్టించుకుంది. ఎక్కడికొస్తే చంపేస్తారా బాబు అనుకుంటే వచ్చి పోలీసులు ప్రొటెక్షన్ తీసుకొని సేఫ్ జోన్లో ఉండి ఇక ఆ తర్వాత పర్లేదు నన్ను ఎవరేం చేయలేరు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు నన్ను పంపించి బిందాస్గా ఉంటుంది. అదేమంటే నియర్ బై ఏదో ఒక షాప్ నేను త్వరలో వర్క్ పని చేసుకుంటా, ఎంప్లాయ్ అయిపోతా, నా డబ్బులతో హ్యాపీగా బతికేస్తా అంటుంది. నసరుల్లా కోసం వెయిటింగ్ అట. వాడు వస్తే మొత్తం ఏదో చూపించిందట. పిల్లలంట మరలా ఆమె దగ్గరికి రావాలట. నేను మాట్లాడుతున్నానని చెప్పేసి అంటుంది. సో బతికే ఉంది, ఢిల్లీలో ఉంది, పిల్లల్ని ఆల్రెడీ కలిసింది. భర్త అయితే అసలు దరిదాపులు పోయిన అంటూ ఉన్నాడు. సో విడాకులు ఇచ్చే వేలోనే వాళ్ళు మాట్లాడుతున్నారట. సో నేను అనుకోవటం ఏంటంటే ఆమె మీద కన్నేసి ఉంచారు పోలీసులు అయితే, ఇంటెలిజెన్స్ వాళ్ళు. ఆ నసరుల్లా రావటం ఏంటి చూద్దాం అనుకుంటా ఉండుండొచ్చు. ఈలోపే తన ఫ్రీడమ్ ఇచ్చారు. పిల్లలను కూడా ఆ తండ్రి అరవింద్ పంపించాలనే చెప్పుంటాడు. బట్ వీళ్ళు పోలీసులు మాట్లాడి పెద్దవాళ్ళ చేత ఓన్లీ పిల్లల్ని పంపిస్తే వీళ్ళని కలిసి పిల్లలను ఆమెకు చూపించేసి మరలా పిల్లల్ని పంపించారు. ఎందుకంటే పిల్లలు చెప్పారు మేము దీంతో ఉండమని చెప్పేసారు వాళ్ళు. మేము మా నాన్న దగ్గర ఉంటామని చెప్పేసి ఆల్రెడీ గతంలోనే చెప్పారు వాళ్ళు. ఇప్పుడు అదే చెప్పేశారు. కానీ ఇదేమంటుంది, నా పిల్లలు నాకు కావాలి, నా నసరులు ఎక్కడికే వస్తున్నాడు, నేను ఇక్కడే ఉంటా, ఢిల్లీలోనే ఉంటా, షాప్లో ఉద్యోగానికి త్వరలో నేను కుదురుతాను, ఉద్యోగం చేసుకుంటా అని చెప్పేసి అంటుంది. నిజంగా ఇటువంటి వాళ్ళ వల్ల అండి సినిమాలకి స్టోరీలు దొరుకుతాయి, షార్ట్ ఫిల్మ్ చేసే వాళ్ళకి వచ్చేసి వైరల్ కంటెంట్ దొరికిద్ది, ఇన్స్టాలో మిగతా వాటిలో రీల్స్ చేసే వాళ్ళకి కొన్ని అవన్నీ దొరుకుతూ ఉంటాయి. కానీ రియాలిటీ ఏంటనేది ఆలోచిస్తే సమాజం భ్రష్టు పెట్టి పడిన ఇటువంటి వాళ్ళే కారణం, దేశం పరువు పోవడానికి ఇటువంటి వాళ్ళే కారణం, ఆడవారి మీద లేని పని అనుమానం రావడానికి ఇటువంటి వాళ్ళే కారణం. నిజంగా చాలా సిగ్గేస్తుంది. వీడియో మెయిన్ పర్పస్ ఏంటంటే ఆమె బతికే ఉంది, బాగానే ఉంది, ఢిల్లీలోనే ఉంది, త్వరలో ఏదో ఉద్యోగం కుదిరిద్దట, ఇక్కడే ఉద్యోగం చేసుకుంటే ఢిల్లీలో ఉండిద్దట, పాకిస్తాన్ పోదట, బాగా ఇబ్బందులు పడ్డట్టుగా ఉంది అక్కడ. కానీ బిల్డప్ ఇస్తూ అంతా బాగుందని చెప్తా ఉంది. త్వరలో వాడు వస్తాడట, వాడితో కలిసి మళ్ళీ ఢిల్లీలో ఉండిద్దట. మరి వాడు వచ్చి అప్ అండ్ డౌన్ చేసుకుంటాడో లేదంటే మరి ఏం కండిషన్స్ వల్ల మళ్ళీ ఇండియాలో ఉంటాడో నాకు తెలిసి వాడు కనుక వస్తే ఖచ్చితంగా గట్టిగా నిలుక్కుంటాడు. నాకు తెలిసి అయితే అలా నాకు అనిపిస్తుంది.